700 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని చోళరాజుల కాలంలో నిర్మాణం చేశారు. దాదాపు 15 రోజుల విశిష్ట జాతరలో లక్షల్లో భక్తులు పాల్గొనటం విశేషం. తెలంగాణలోనే అతిపెద్ద జాతర బెజ్జంకి జాతర. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ జాతర గురించి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనం ప్రణతోస్మి ఋషికేశం కిమ్మే మృత్యు కరిష్యతి. లక్ష్మీ నరసింహస్వామి భగవాన్ అనుగ్రహంతో ఆ స్వామి భక్తులకు స్వప్నంలో కనిపించి, నేను బెజ్జంకి గుట్టపై వెలిసి ఉన్నాను, రెండని ఆహ్వానించుకొని అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకున్నాడు లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి సంవత్సరం కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో, ఒక ఆనందహేళతో, నిత్యం భగవన్నామ స్మరణతో 15 రోజుల పాటు జాతర నిర్వహించే స్థలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బెజ్జంకిలో. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము దాదాపు 700 సంవత్సరాల క్రితము ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు చేస్తూ ఈ గుట్టపైన ఉన్నారు. అట్టి సమయంలో ఆ మునులకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏమని చెప్పారంటే, ఈ గుట్టపైన నరసింహస్వామిగా నేను వెలుస్తున్నాను అని వారికి చెప్పారు. ఇందులో వారికి తెలివైంది. తెలివి కాగానే ఆ రాత్రి బాగుందని పడుకొని తెల్లవారుగాన లేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని ఈ గుట్ట చుట్టూ మొత్తం తిరుగుకుంటూ లాస్ట్కు ఈ గుండు దగ్గరికి వచ్చేసరికి ఈ గుండుకు లక్ష్మీనరసింహస్వామి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమను చూసి వీళ్ళు, సరే మా కళలో వచ్చి చెప్పింది నిజమే, స్వామివారు లక్ష్మీనరసింహస్వామి అని అప్పుడు ఊళ్ళోకి పోయి ఊళ్ళో దొరలు ఉంటే వాళ్ళందరితో చెప్పి, ఈ విధంగా మరి మేము చూసాము, ఆ స్వామివారి విగ్రహం ఉంది, మీరు రావాలి అంటే ఆ దొరవారు కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని గుట్టపైకి వచ్చారట. వచ్చిన తర్వాత ఈ గుండూరును చూసేసరికి ఆ యొక్క నరసింహస్వామి బింబం కనబడ్డది. కనబడగానే స్వామివారి నిలిచాడు అని అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ దూడిని కట్టించి ఈ ఊళ్ళో అప్పుడు వేరే విగ్రహం ప్రతిష్టాపన చేశారు. మూల విరాట్ ప్రతిష్టాపన చేశారు. అది ప్రతిష్టాపన ఎప్పుడు చేశారంటే శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు చేశారు. కాబట్టి ఆ శ్రావణ శుద్ధ ఏకాదశి నాడే కళ్యాణం జరుగుతుంది. అప్పటి బట్టి కూడా ఈ ఉత్సవ విగ్రహాలు, ఎందుకంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టాలంటే దొంగలు ఉన్నారు కాబట్టి ఉత్సవ విగ్రహాలను ఊళ్ళో పెట్టేవారు. ఊళ్ళో ఆరగింపు చేసుకొని ప్రతిరోజు కూడా గుట్టపైకి వచ్చి స్వామివారికి ఆరగింపు చేసి పోయేవారము. అప్పుడు ఆ కాలంలో జాతర జరుగుతుంటే, జాతర ఎప్పుడంటే చైత్ర శుద్ధ సప్తమి నుంచి బహుళ సప్తమి వరకు, అంటే 15 రోజులు జాతర జరుగుతుంది. ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా వచ్చి గుట్టపైకి వేంచేపు చేస్తాము. ఆ తర్వాత 3 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఏకాదశి నాడు స్వామివారి తిరుకల్యాణం జరుగుతుంది. కళ్యాణం తెల్లవారి అశ్వవాహన సేవ పురువీధ గుండా పోయి దర్శనం ఇచ్చి వస్తుంది. ఆ తర్వాత మర్నాడు సింహవాహన సేవ పోతుంది. ఆ తర్వాత మర్నాడు గరుడవాహన సేవ పోతుంది. ఆ తర్వాత పౌర్ణమి నాడు బండ్లు, అంటే శకటోత్సవం బండ్లు తిరగడం, అంటే గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరుగుతాయి. ఈ బండ్లే కాకుండా మేకల బండ్లు కూడా గుట్ట చుట్టూ తిరుగుతుంటాయి. ఆ తర్వాత తెల్లవారి ఏనుగు సావ, అంటే ఏనుగు సావ పోతుంది. గజవాసం మీ స్వామివారు ఊరేంపుగా వెళ్ళి పొద్దున మబ్బున 4 గంటలకు పోయి మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్ళీ గుట్టపైకి వెంచేపు చేస్తాము. ఆ తర్వాత రాత్రికి ఈ యొక్క రథోత్సవం జరుగుతుంది. పున్నమి తెల్లవారి అనగా పాడ్యమి రోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం మబ్బుల 3 గంటలకు స్టార్ట్ అయ్యి గుట్ట చుట్టూ కూడా రథం తిరిగి ఉదయం 7 గంటల వరకు గుట్టు ముందుకు వస్తుంది. ఉదయం 10 గంటల దాకా స్వామివారు ఆ రథం పైనే ఉంటాడు. 10 గంటలకు స్వామివారిని రథంపై నుంచి గుట్టపైకి తీసుకువస్తాము. ఆ రోజు రాత్రి సప్తవర్ణాలు జరుగుతాయి. సప్తవర్ణాలు జరిగిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు విష్ణు సహస్రనామ పారాయణము అన్నీ చేసుకుంటా 4 రోజులు ఉంటాడు. శుద్ధ సప్తమి నాడు మళ్ళీ యొక్క స్వామివారిని ఊరేగింపుగా తీసుకుపోయి ఊళ్ళో వేంచేపు చేస్తాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బెజ్జంకి గ్రామము మరియు మండలము, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు
4/4/2025 నుండి 24/2025 వరకు అతి వైభవపేతం జరుగును. తర్వాత ఈ స్వామివారి యొక్క శకటోత్సవం 12/4/2025 రోజున బండు తిరుగుట కార్యక్రమం ఉంటుంది మనకి ఇక్కడ. తర్వాత 13/4/2025 గజవాహన సేవ జరుగుతుంది. తెల్లవారితే 14/4 అనగా స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది మనకు. ఈ రథోత్సవం సందర్భంగా అనేక మంది వివిధ గ్రామాల ప్రజలు వచ్చి రథం మీద ఉండేటువంటి రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్టు ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క వచ్చేటువంటి యొక్క భక్తులకు అన్ని రకాలైనటువంటి యొక్క సదుపాయాలు చేకూర్చడం జరిగినది. నీటి వసతి, తర్వాత అన్నదానం ఏర్పాటు, తర్వాత మెడికల్ భక్తులకు వచ్చేటువంటి అనారోగ్య కారణాలకు మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటమైంది. పోలీస్ బందోబస్తు వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం.